అంటే ఇంత అరాచకం ఎక్కడైనా జరిగింది ఎప్పుడైనా మేము ఆ దగ్గర దగ్గర 60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పాల్గొంటున్నాం. నా 16 సంవత్సరాల నుంచి వాల్ పోస్టులు అంటించేవాళ్ళని, ప్రచారం చేసేవాళ్ళని చేసి 57 తెలియదు, 57 తర్వాత 58 దగ్గర నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. విద్యార్థిగా రాజకీయాల్లో ఉన్నాం, తర్వాత రాజకీయాలు చేసాం. ఇటువంటి అరాచకం ఎప్పుడు జరగలేదు. నువ్వు చూపించిన దారి నీకే అర్జీ. మా గురువుగారు మీకు సాధన నేర్చుకుని చెబుతాడు, కర్ర సాధన చేసేవాడు కర్రతోనే పోతాడు, మంచికి పోతే కాదు చెడుకు పోతే. కర్ర సాధన ఆత్మరక్ష ఉపయోగించుకోమన్నాడు. చెడుకు పోయానుకో ఆడు కర్ర సాధన ఆడు కొడతాడు, నువ్వు కొడతా అయిపోతావు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉపయోగించింది అతనికే తగిలింది. నెక్స్ట్ కంగారేమొద్దు, అట్టు పెట్టి నమ్మక అట్టున్నారని సామెత చెబుతాడు. వాళ్ళు ఊరికి చెప్పరు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా 4 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు అంటే అన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఒకటి బయటపడతాయి అన్నీ. స్కిల్స్ క్యామ్ మొత్తం కేసులు మొత్తం మూసేశాడు. ఇవాళ సిఐడీలు మళ్ళీ మంచి ఫోర్స్గా లాగుతున్నారు. ఎక్కడ ఉంది సిల్క్ స్కామ్? అసలు ఈశ్వరు నాడు ఏముంది అసలు? ఆడు ఎక్కడి నుంచి వచ్చి చేశాడు, ఏం డబ్బు ఇచ్చాడు? ఆడు ఇవ్వకుండానే 370 కోట్లు కాజేశారు. అంత ఆదాయాలతో డీటెయిల్స్ సహా ఉన్నాయి.